సంచ కాల్తున్నారు, బాణసంచ పేల్చుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చెప్పినట్టుగానే 20,000కు పైగా మెజారిటీ వస్తుందని చెప్పినట్టుగానే ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఘన విజయాన్ని సాధించింది కాంగ్రెస్ పార్టీ. పూర్తిగా ఇంకా 3 రౌండ్స్ మిగిలి ఉన్నాయి. ఆ 3 రౌండ్స్ వచ్చేసరికి దాదాపుగా 30,000కు పైగా మెజారిటీ సాధిస్తాం అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా అంటే ఇప్పుడు రాబోయేటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందనేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో మనం చూసిన విజువల్స్లో అందరూ రాష్ట్రానికి మంత్రులందరూ కూడా ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ జూబ్లీహిల్స్ ఘన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సారీ, బీహార్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. బీహార్ రిజల్ట్స్ ఇప్పటిదాకా ఎన్డీఏ కూటమి 188 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుండగా తర్వాత మహాగఠబంధన్ కూడా దాదాపుగా 51 స్థానాల్లో ప్రస్తుతం అయితే లీడ్లో కొనసాగుతుంది. అదర్స్ 4 ప్లేసులలో లీడ్లో కొనసాగుతున్నారు. సో ఇండివిజువల్గా చూసినా కూడా సో బీజేపీ ఎక్కువగా లీడ్లో కొనసాగుతుంది. సో ఎన్డీఏ ఇప్పటిదాకా 188 స్థానాల్లో, తర్వాత మహాగఠబంధన్ 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 87, జేడీయూ 76, ఆర్జేడీ 37, కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది. సో బీహార్ మనం చూస్తున్నాం, మొత్తం 243 స్థానాలకు గాను ఎన్డీఏ ఈ సమయానికి 188 స్థానాల్లో ఎన్డీఏ ముందుకెళ్తోంది, ఆధిక్యంలో తీసుకెళ్తుంది. మహాగఠబంధన్ 51 స్థానాల్లో లీడ్లో ఉంది. అదర్స్ కేవలం 4 స్థానాల్లో మాత్రమే లీడ్లో కొనసాగుతున్నారు. సో బీహార్ తీర్పుని మొత్తం దేశవ్యాప్తంగా ఒక ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే ఆ అంచనాకు మించి ఎన్డీఏ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. సో బీహార్లో ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరెవరు విజయానికి చేరువలో ఉన్నారో ఒకసారి మనం డీటెయిల్డ్గా చూద్దాం. బీహార్ తీర్పు సంజయ్ సరోగి దర్భంగా నుంచి ఉన్నారాయన, బీజేపీ నుంచి ఉన్నారు కాబట్టి ఆయన లీడ్లో కొనసాగుతున్నారు. సో సంజయ్ సరోగి, తర్వాత విజయ్ కుమార్ సిన్హా లఖిసరోయ్ నియోజకవర్గం నుంచి ఆయన ఉన్నారు. సో బీజేపీ నుంచి ఉన్నారు, బీజేపీలో ఆయన లీడ్లో కొనసాగుతున్నారు విజయ్ కుమార్ సిన్హా. లేషీ సింగ్ దందాహా నియోజకవర్గం నుంచి ఉన్నారు, జేడీయూ నుంచి ఆయన లీడ్లో కొనసాగుతున్నారు లేషీ సింగ్. ప్రమోద్ కుమార్ మోతిహారీ ఆయన బీజేపీ అభ్యర్థి, ఆయన లీడ్లో కొనసాగుతున్నారు బీహార్లో. మొత్తం 243 స్థానాలకు గాను ఎలక్షన్స్ జరిగాయి. ఎన్డీఏ కూటమి ఈ సమయానికి 188 స్థానాల్లో ఆధిక్యంలో ముందుకు సాగుతోంది. మహాగఠబంధన్ కేవలం 51 స్థానాల్లో మాత్రమే మహాగఠబంధన్ ఆధిక్యం అనేది పరిమితమైంది. అదర్స్ కేవలం 4 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించుకుంటూ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. సో అది బీహార్ తీర్పు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఇంట్రెస్టింగ్గా గమనిస్తున్నారు బీహార్ తీర్పుని. సో బీహార్ తీర్పు ఇప్పుడు రాబోయే దేశ రాజకీయ పరిణామాల్ని మరింతగా మార్చబోతున్నాయన్నటువంటి ఒక మాట కూడా వినిపిస్తోంది. సో విశ్లేషకులు చెబుతున్నారు బీహార్ ఎన్నికల్లో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని సాధిస్తే కనుక రాబోయే రోజుల్లో ఇంకా మరింత ఎన్డీఏ విజయాలకు తిరుగు లేకుండా ఉంటుంది. అప్రతిహతంగా ఎన్డీఏ కూటమి ఇదే విధంగా విజయాలు కొనసాగించుకుంటూ వెళ్తున్నటువంటి విశ్లేషణ కూడా వ్యక్తమవుతుంది. సో మనం చూస్తున్నాం ఎన్డీఏ కూటమి ఈ సమయానికి 188 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుండగా మహాగఠబంధన్ కేవలం 51 స్థానాలకు మాత్రమే పరిమితమై ఉంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికీ 7 రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి. మొత్తం టోటల్ 10 రౌండ్స్లో ఇప్పుడు 7 రౌండ్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఎర్రగడ్డ బోరబండకు సంబంధించినటువంటి 311, 312, 313, 317, 321 ఇట్లా ఎర్రగడ్డ బోరబండ డివిజన్లోని కొన్ని బూతులు 8th రౌండ్లో, తర్వాత 9th రౌండ్లో బోరబండ ఎర్రగడ్డ కొన్ని బూతులు వస్తాయి. తర్వాత 10th రౌండ్లో టోటల్ ఎర్రగడ్డకు సంబంధించినటువంటి బూతులు అంటే టోటల్గా ఇంకా 42 + 29 మొత్తం ఇంకా ఇన్ని అంటే 8 టోటల్ బూత్స్, తర్వాత 18, 32, 10 ఈ అన్ని డివిజన్లలో కలిపి ఇంకా సుమారుగా దాదాపుగా 84 + 30 అంటే దాదాపు 110కి పైగా బూతులలో ఇంకా ఫలితం రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరింత మెజారిటీ దిశగా ముందుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. అంటే ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వానికి అంటే అనివార్యంగా ఎన్నికొచ్చినా కూడా సరిగ్గా 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత వచ్చినటువంటి ఎన్నిక ఇది. సో మొదటి నుంచి అందరూ చెప్తున్నారు ఇది రెఫరెండంగా భావిస్తున్నారా, రెఫరెండంగా తీసుకుంటారా, రెఫరెండం అని ఒప్పుకుంటారా అనేది చాలా వరకు అందరూ కాంగ్రెస్ పార్టీ పైన బాగా ఒత్తిడి వచ్చింది. సో అనుకున్నట్టయినా రెఫరెండంగా భావించారు, రెఫరెండంగా ఇప్పుడు నిలబెట్టుకుందని అనుకుంటున్నారా? ప్రజా అభిమానం అంటే ఎటువంటి కోణాల్లో ఇదంతా మీకు వర్కౌట్ అయింది అనుకుంటున్నారు ఈ ఫలితం?
ఆడియో రావట్లేదు. అన్మ్యూట్ చేయండి. ఆది శ్రీనివాస్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు ప్రతిపక్షానికి సంబంధించిన ప్రధానంగా కేటీఆర్ గారు కానీ ఇతరత్ర ఇది మీరు రెఫరెండ్గా భావిస్తారా, ఇది మీరు రెఫరెండ్గా భావిస్తారా అని చెప్పి అనేటువంటి ప్రశ్న అనేకం వేశారు. ఇప్పుడు సమాధానం వాళ్ళే సరిపూర్చుకోవాలి. రెఫరెండంగా వాళ్ళే భావించి ఈ ప్రభుత్వం సక్రమంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోతుంది, ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్నది, కాబట్టి మేము కూడా చక్కటి సూచనలు సలహాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో ఈ ఎన్నిక ద్వారానైనా బుద్ధి మార్చుకొని బుద్ధి తెచ్చుకొని పనిచేయాలని చెప్పని ఒకటి ఆశిద్దాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచే ఈ ప్రభుత్వం కూలిపోద్ది కాలిపోద్ది అని చెప్పిన బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా కుయుక్తులు పడి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసినాయి. ఎందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే వీళ్ళకు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. ఆయన కుర్చీలో కూర్చోవడం కూడా వాళ్ళు ఇష్టం లేకుండా 3 రోజులు చెల్లే 22 మాసాలైంది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులతో సమన్వయం చూసుకొని బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ ముందుకు పోతుంటే హామీలను అమలు చేసుకుంటూ పోతుంటే వీళ్ళ అయాములు మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకు జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞులు బిగ్ టీవీ ద్వారా జూబ్లీహిల్స్ ప్రజానికానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సమయంలో సరైనటువంటి ఒక నిర్ణయాన్ని మీరు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అంటే ఈ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పరిపాలనకు మీరు మద్దతు పలుకుతూ రాష్ట్రమంతా కూడా అండగా నిలబడాలని, రాష్ట్రమంతా కూడా ఈ ప్రభుత్వం పెట్టి నిలబడాలని చెప్పండి. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా మీరు నమ్మవద్దని చెప్పిన ఒక విశ్వాసాన్ని మీరు కలిగేయడంలో ఈ ఎన్నికల ద్వారా మీరు రుజువు చేసినందుకు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఒక విషయాన్ని మీ ద్వారా మళ్ళోసారి అంటే ఇది అనేక సందర్భాలు చెప్పినప్పుడు కూడా రాష్ట్ర ప్రజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. 2014లో మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన రోజు సుమారు 70,000 కోట్ల అప్పు, 16,000 కోట్ల నిల్వ. కేసీఆర్ అనేక సందర్భాలు అన్నాడు మన ధనిక రాష్ట్రం అని. అప్పుడున్న పరిస్థితుల్లో ధనిక రాష్ట్రమే, ఆ మాటను మనం అందరూ కూడా ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు 68 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేటువంటి వాళ్ళకు కూడా మేము సమాధానం ఇచ్చే సందర్భం ఈ ఎన్నికల ద్వారా కూడా చెప్పే ప్రయత్నం చేసినాం. 68 సంవత్సరాలలో సుమారు 20 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసి కేవలం 70,000 కోట్ల అప్పుతో బహుళార్థక ప్రాజెక్టు నిర్మాణం చేసి నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, ఎస్ఆర్ఎస్ కానీ, ఎల్ఎండి కానీ, జోరాల కానీ, ఎంఎండి కానీ మీరు ఎన్ని ప్రాజెక్టులు అనేక సంక్షేమ కార్యక్రమం అమలు చేసి 20 మంది ముఖ్యమంత్రులు 70,000 కోట్ల అప్పు చేస్తే తెలంగాణ భావోద్వేగంతో అధికారులు వచ్చిన వీళ్ళు ఒకే ఒక పదం తెలంగాణ కోసం పోరాటం చేసిన అవకాశం ఇస్తే ఒకే ముఖ్యమంత్రి 8 లక్షల పైచిల కోట్ల అప్పులు తీసుకుపోయిన సందర్భం. ఆ రోజేమో సంవత్సరానికి 6,000 కోట్లు వడ్డీ అసలు కడితే ఈ రోజు మనం నెలకు 6,000 కట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీ యొక్క సందర్భం పరిస్థితిని ప్రజలు చెప్పినప్పుడు ప్రజలు ఒక ఆవలింపు చేసుకున్నారు, ఆకలింపు చేసుకున్నారు. బాకీ కార్డు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీసేశారు. అసలు బాకీ తెలంగాణ సమాజం పడ్డది బీఆర్ఎస్ పార్టీ కదా, కల్వకుట్ల కుటుంబం కదా అని మేము చెప్పగలిగినాం. 8 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకొని పోయి ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు, విధ్వంసం చేశారు. కాళేశ్వర పేట కానీ, ఈ కార్ రేసింగ్ పేరిట కానీ, గొర్రెలు బర్రెలు చేపలు ఫోన్ ట్యాపింగ్ లో కానీ చాలా విస్తృతంగా బీఆర్ఎస్ ప్రచారం చేసింది. మీరు చెప్పినట్టుగా అంటే రైతు బంధు ఒక విడత రైతు బంధు ఇవ్వలేదని కావచ్చు, తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఒకటి, రైతు బంధు ఒకటి ఇస్తున్నారు అని, తర్వాత మహిళలకు 2,500 ఇవన్నీ కూడా చాలా వరకు బాకీ ఉన్నాయని బాకీ కార్డు ప్రతి ఇంటికి పంచింది బీఆర్ఎస్. బట్ ఎందుకు అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు బాకీ కార్డుని పెద్దగా ఎందుకు వాళ్ళు విశ్వాసంలోకి తీసుకోలేకపోయారు? అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ప్రభుత్వం చేస్తున్నటువంటి నమ్మకాన్ని కల్పించారా మీరు? నేను అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళ బాకీ కార్డు ఏదైతే పంపిణీ చేసినప్పుడు మేము అసలు బాకీ పట్టే తెలంగాణ సమానం మీకు కల్వకుట్ల కుటుంబం చెప్పడంలో సక్సెస్ అయినామని చెప్తున్నాం. ఈరోజు 8 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నా, నెలకు 6,000 అసలు వడ్డీ కట్టే పరిస్థితి ఉన్నా మేము ఇచ్చిన హామీలు మొదలు పెట్టమని చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. అంటే 22 మాసాలు 2 ఏళ్ళు కూడా ఇంకా పూర్తి కావాలని మీరు 10 ఏళ్ళ నిరుద్యోగులతో ఇస్తాను వాళ్ళు, దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తాను వాళ్ళు, దళిత బంద్ అన్నారు, బీసీ బంద్ అన్నారు, ఈరోజు గిరిజన బంద్ అన్నారు, మైనార్టీ బంద్ అన్నారు, అన్ని బంద్ చేసారు వాళ్ళ హయాంలో. అదే 10 ఏళ్ళకి అధికారం కట్టబెడితే రుణమాఫ్ అని చెప్పి పావులా ఇచ్చిన సంస్కృతి మీది. ఇందిరా మీన్లో డబుల్ బెడ్రూమ్ అని చెప్పిన ఏ ఊర్లో కూడా మీరు డబుల్ బెడ్రూమ్ కట్టని పరిస్థితి మీది. నేను ఒక సందర్భంలో ఛాలెంజ్ కూడా విసిరినాను గత ఎన్నికల్లో కూడా. ఏ గ్రామంలో అయితే ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తారో ఈ ఎన్నికలప్పుడు, ఏ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తే మేము ఓటు అడగాం. అదే డబుల్ బెడ్రూమ్ మీరు వాదా ఇచ్చిండ్రు, ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టిన ఊరు చూపిస్తాం, వందలకు కొన్ని నియోజకవర్గంలో మీరు ఓటు అడుకుంటుంటారని దానికి బీఆర్ఎస్ పార్టీ సవాలు స్వీకరించలేదు. నేను అంటే మనం అన్ని కూడా ఈ 22 మాసాలలోనే 2 ఏళ్ళు పూర్తి కాకంటే ముందు మొదలు పెట్టి ఇంకా మనం కొత్తగా
పెన్షన్ ఇచ్చుకునేది అంటే ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు 2000 పెన్షన్ 4000 తీసుకునేది ఈ ఎన్నిక గెలుపును నా మాట చూపించే వినండి. ఈ ఎన్నిక గెలుపును చూపించే ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్తారా? అదిగో జూబ్లీస్లో మేము గెలిచాం, మాకు ప్రజాభిప్రాయం ప్రజా అభిమానం ఇంకా ఉందని చెప్పే గ్రామాల్లోకి వెళ్తుంటారా క్షేత్రస్థాయిలోకి? తప్పనిసరి కంటోన్మెంట్ ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం దొరికింది. జూబ్లీహిల్స్ ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆశీర్వాదం దొరికింది. ఇక్కడ నేను అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మేము ఇంకా 2000 పెన్షన్ 4000 చేసుకోవాల్సి ఉంది, 25,000 పెన్షన్ ఇవ్వాల్సింది. కొన్ని వాదాలు ఏవైతుందో కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పది, మడమ తప్పది, మాటిస్తే తప్పది అనేది కాంగ్రెస్ పార్టీకి ఉన్న పేరు. తప్పనిసరిగా భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బట్టి ఒక్కొక్క స్కీములు మేము అమలు చేస్తున్నాం, దయచేసి విశ్వసించండి అని చెప్పని కూడా మేము గడప గడప వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు వాళ్ళే అన్నారు. ఈరోజు 80% జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రజలు, పేదలు ఉన్నటువంటి వాళ్ళు, ఎస్ మాకు ఆ 10 ఏళ్లలో 10 రేషన్ కార్డు రాలే, మీరు వచ్చిన రేషన్ కార్డులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ పరిధిలోనే సుమారు 36,000 పైచిలకు కొత్త వారికి రేషన్ కార్డులో పేరు చేర్చింది. ఐడెంటిటీ కార్డుగా రేషన్ కార్డు. అలాంటి రేషన్ కార్డు కూడా 10 ఏళ్ల పరిపాలన వాళ్ళు చేయలేరు. దాని వాళ్ళకి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం, ధనవంతులు తినేటువంటి భోజనం ఏదైతుందో మా పేదలకు కూడా సన్నబియ్యం ఇచ్చేటువంటి కృతజ్ఞత ఏదైతుందో మేము మీకు అండగా నిలబడతామన్న ఓటు ద్వారా. ఇప్పుడు ఇదే జూబ్లీహిల్స్ గెలుపు అంటే డెఫినెట్గా మంచి ఘన విజయం దిశగా దూసుకెళ్తుంది. ఆ మాటకు వస్తే రికార్డు స్థాయిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2009లో అప్పుడు మాగంటి గోపీనాథ్ గెలుపొందినటువంటి మెజారిటీ ఏంటంటే 21,741 ఓట్లు, అదే హైయెస్ట్ మెజారిటీ. సో ఇప్పుడు అది క్రాస్ అయిపోతుంది. 2023 ఎలక్షన్స్లో కూడా మాగంటి గోపీనాథ్ 16,337 ఓట్లతో మాత్రం విజయం సాధించారు, ఒక రికార్డు బ్రేక్ మెజారిటీ. ఓకే, అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రజల మూడ్ అనేది అర్థమైంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఇదే మూడుతో, ఇదే ఆలోచనతో ఉన్నారనుకుంటున్నారా? 100% ఉన్నారనే భావిస్తున్నా, ఉంటారనే ఆశిస్తున్నా, ఉండబోతున్నారని ఆశిస్తున్నా. ప్రజల అండదండలతోనే, ప్రజల ఆలోచనకు అనుగుణంగా పబ్లిక్ పల్స్ ప్రకారమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన సాగుతుంది, కొనసాగుతుంది. ఇంకేవైతే కార్యక్రమాలు మేము చేయాలనుకుంటున్నాం వాటిని అమలు చేసేటువంటి తీరును ప్రజలు విశ్వాసం చూరగొనే ప్రయత్నం చేస్తూ జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత వచ్చే పంచాయతీ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ, నగరానికి సంబంధించిన ఎన్నికలు కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ తప్పనిసరిగా ప్రజలు ఈ విధంగానే తీర్పిచ్చు. ఎందుకంటే అధికారం ఉన్నటువంటి పార్టీకి మద్దతు తెలపడం వల్ల ఆయా ప్రాంతాల అభివృద్ధిని తీసుకోవాలని చెప్పినటువంటి ఒక ఆలోచన. మీరు గత చరిత్ర చూడండి, ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ఉన్నటువంటి సందర్భంలో వచ్చే ఎన్నిక ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వేసిన సందర్భంలోనే ఈ ఎన్నిక కూడా మనకు రావడం అనేది, ఈ జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా అండగా నిలబడడం అనేది ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మొదటి నుంచి మీరు చెప్తున్న దానికి నిదర్శనం. అంటే ప్రజలలో ఉండి మేము ఏదైతే చెప్పింది చేస్తామని చెప్పిన నిదర్శనంగా ప్రజలు మనం విశ్వసించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. గ్రామాల్లో కూడా ఇదే విధంగా ముందుకు వెళ్తాం. ఇంకా గ్రామాల్లో కొన్ని పట్టణాల్లో లేని స్కీమ్స్ ఇంకా గ్రామాల్లో కూడా కొన్ని ఉన్నటువంటివి. రైతులు రుణమాఫీ చేసినాం. ఇక నగరంలో రుణమాఫీ సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు లేరు. గ్రామాలలో కులానికి ఎవరైనా వ్యవసాయం చేసుకున్న వాళ్ళందరూ రైతులు. అంటే అన్ని వర్గాల రైతులకు సంబంధించి ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు 2 లక్షల లోపు రుణమాఫీ చేసినాం. అదొక చరిత్ర. భారతదేశంలో ఎక్కడా కూడా జరగనటువంటి తీరు ఈరోజు ఇక్కడ మనం ఇచ్చిన మాట ప్రకారం ఇంద్రమ్మ రాజ్య రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా కలుసుకొని ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల లోపు ఒకే టోకెన్ మనం రుణం మాఫీ చేసి మళ్ళీ కొత్త రుణాన్ని పొందేటువంటి కార్యక్రమం చేసినాం. అంటే అక్కడ రైతు బంధు కూడా ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని మనం 1000 పెంచుకుని రైతు భరోసాగా కూడా ఇచ్చేటువంటి సందర్భం. సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇందిరం ఇండ్లు కూడా నియోజకవర్గం 3,000 ఇచ్చారు. అంటే అక్కడికి అదనంగా ఇక్కడ నగరంలో ఉన్నటువంటి స్కీమ్స్ కి అదనంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి వాటిని కూడా ప్రజలు ఈ పథకాలకు అందుతున్న వారందరూ, లబ్ధిదారులందరూ కూడా తప్పనిసరిగా రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతారని చెప్పిన ఒక భావన ఉన్నాం. ఇంకా రాబో రోజుల్లో ఆయా ప్రాంతాలకు అనుగుణంగా సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం సంబంధించినది కానీ, రోడ్డుకు సంబంధించినటువంటిది కానీ, విద్యకు సంబంధించి కానీ, వైద్యానికి సంబంధించి కానీ అనేక ప్రణాళికలు. ఇప్పుడు విద్యా విధానం నూతనమైనటువంటి శకానికి నాంది పడడానికి యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించినటువంటి 200 కోట్లతో 25 ఎకరాల పైన ఈరోజు స్కూల్స్ నిర్మాణం చేసిన ప్రయత్నం కానీ